are doing great. Welcome back to my channel Soumya Speaks. సో ఈ రోజు వ్లాగ్ అనేది వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మేము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోయింటే కింద లింక్ ట్యాప్ చేసి చూసేయండి. సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఇంకొంచెం స్పెషల్గా కొంచెం డెకరేషన్ ఇంకొంచెం ఎక్కువ చేద్దామని దిల్సుఖ్ నగర్ వెళ్ళి మేము షాపింగ్ అయితే చేసాము. అక్కడ ఏమేమి వస్తువులు కొన్నామనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో షాపింగ్ ఎలా జరిగింది, అడ్రస్ ఏంటి, అదంతా కూడా నేను వీడియోలో పెడతాను, అది కూడా చూసేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ నుంచి ఇలా లోపలికి రావాలి. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ చేయడానికి మేము స్టీల్ బిగ్ బజార్కి వచ్చినాము. సో దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో హియర్ ఇట్ ఈస్ కనిపిస్తుంది కదా, ఇదే స్టీల్ బిగ్ బజార్ స్టోర్. సో ఈసారి షాపింగ్ కి మాతో పాటు మా వదిన కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాం. ఎంటైర్ బిల్డింగ్ 4 ఫ్లోర్స్ కూడా మనకి అన్ని స్టీల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్టీల్ ఐటమ్స్, మనం ఇంట్లో యూజ్ చేసే యుటెన్సిల్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ఈజీగా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ వెరీ చీప్ అండ్ బెస్ట్ అనమాట. మన బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి ఏది కావాలంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ పూజా సామాన్లు అనమాట. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము, కావాల్సినవి కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయంట, చూపిస్తాను. సో ఇది 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ లో మనకు అన్ని పూజా ఐటమ్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తాయి ఇక్కడ ఏదైనా సరే. డెఫినెట్ గా మీరు కనుక చీప్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఈ స్టోర్ ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ పెళ్లి షాపింగ్ చేయాలంటే మాత్రం దిస్ ఇస్ ద గో టు ప్లేస్. ఏదైనా సరే మనం అనుకున్న బడ్జెట్ లో ఎక్కువ ఐటమ్స్ తీసుకోవచ్చు. మనకి ఏది కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అక్కడ ఉన్నవన్నీ పర్చేస్ చేయాలనిపిస్తుంది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకి ఏవైనా ఉన్నాయి. హ్యాండ్ ప్రింటెడ్ ప్లేట్స్ కానీ అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. డెఫినెట్గా మీరు ఇక్కడ పూజా సామాన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ని కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడున్న ఎవ్రీ ఐటమ్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏది చూసుకున్నా అఫోర్డబుల్, వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్అవుట్ చేసేయండి. ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నా, ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క అప్డేట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇస్తారు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఇది విసనకర్ర అనమాట. ఓల్డెన్ డేస్లో మనకి ఫ్యాన్లా యూజ్ చేసుకునేవాళ్ళు. అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. చాలా యాస్థెటిక్గా అనిపిస్తుంది. ఏదైనా సరే మనం షూట్స్కి కావాలంటే కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ నచ్చాయి అండ్ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మీరు కనుక ఈ ప్లేస్ని ముందే విజిట్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకెవరికైనా తెలియకపోయింటే ఇప్పుడే వెళ్ళి విజిట్ చేసేయండి. అలా మాకు కొంచెం షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము అక్కడ ఉన్న ఇంకా వేరే స్టోర్స్లో కూడా మాకు కావాల్సినవి ఇంకేమైనా ఉంటే తీసుకుందామని అన్ని విజిట్ చేస్తున్నాము. తర్వాత అమ్మవారికి చీర తీసుకోవడానికి మేము ఆర్ఎస్ బ్రదర్స్ కూడా వెళ్ళాము.
సో దిస్ ఈజ్ హౌ వీ డిడ్ అవర్ షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా డెకరేషన్ ఎలా చేశాను అవన్నీ కూడా చూపిస్తాను, అండ్ ప్రోడక్ట్స్ ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు మేము ఏమేమి సామాన్లు తీసుకున్నాం, యాక్చువల్లీ చిన్న షాపింగ్ చేసాము, ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. సో కొంచెం చిన్నవి ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో చిన్నగా డెకరేషన్ అయితే చేశాను, ఇంకా చాలా డెకరేషన్ ఉంది. అలాగే అమ్మవారిని రెడీ చేయాలి అండ్ అమ్మవారిని కూడా కూర్చోబెట్టాలి. సో మేము కలశం అయితే పెట్టుకోమన్నమాట, కలశం పెట్టి పూజించాము, అమ్మవారి పటం పెట్టి పూజిస్తాం అంతే. సో అమ్మవారి ఫోటో పెట్టి కొంచెం చిన్నగా ఇంకా డెకరేషన్ ఉంది. అండ్ అమ్మవారికి పెట్టాల్సిన చీర ఇంకా గాజులు అవన్నీ కూడా అరేంజ్ చేసేటివి ఉన్నాయి. సో అవి అరేంజ్ చేయడానికి మేము దిల్సుఖ్ నగర్ వెళ్ళి షాపింగ్ చేసాము. సో ఆ షాపింగ్లో మేము ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ పీట తీసుకున్నాం అనమాట, ఇలా సిల్వర్ కలర్ పీట తీసుకున్నాము. అండ్ ఇది విడ్త్ ఎంత వచ్చింది, చాలా బాగుంది పీట, భారీగా ఉంది, మంచిగా ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఇక్కడ. సో దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, చాలా బాగుంది. సో ఈరోజు అమ్మవారిని మేము ఈ పీట మీద కూర్చోబెడుతున్నాం అనమాట. సో ఎవ్రీ టైం మా ఇంట్లో చిన్న పీట ఉంటుంది, ఆ చిన్న పీట మీద కూర్చోబెట్టేస్తుండే, బట్ ఈసారి అది తీసుకొచ్చాం, చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి చిన్న కప్స్ లాగా ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి బయట తులసి చెట్టు దగ్గర ప్రసాదం పెట్టడానికి అనమాట, అంటే చిన్న తులసి మొక్కు ఉంది మా దగ్గర, సో దాంట్లో ప్రసాదం పెట్టడానికి చిన్న తీసుకున్నాం. అండ్ ఇది ఒక్కటి 33 రూపీస్, బాగున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ తీసుకున్నాం, ఈ ప్లేట్ బాగుంది కదా, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇవి కొంచెం లైట్ వెయిటే ఉన్నాయన్నమాట, బట్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి 24 రూపీస్, ఈచ్ ప్లేట్ ఈజ్ 24 రూపీస్ అనమాట. సో ఇలా మేము 6 ప్లేట్స్ తీసుకున్నాం, 6 ప్లేట్స్ కూడా. అండ్ హోల్సేల్ షాప్ కాబట్టి అక్కడ మనం కరెక్ట్గా చూసి తీసుకోవాలన్నమాట, కొంచెం డ్యామేజ్ పీసెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్గా చూసి తీసుకోవాలి. సో ఇవి 6 ప్లేట్స్ అయితే మేము కొంచెం కరెక్ట్గా చూసి తీసుకున్నాము, అండ్ చాలా 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 బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి. బట్ అమ్మవారి పక్కన ఇలా మనం ఫ్రూట్స్ పెడతాం కదా, ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టడానికి ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ అమ్మవారి చీర, అమ్మవారి కోసం చీర, గాజులు అండ్ పువ్వులు అలా అమ్మవారికి పెడతాం కదా, సో అమ్మవారి చీర పెట్టడానికి ఈ పెద్ద ప్లేట్, సేమ్ డిజైన్, కొంచెం సిమిలర్ డిజైన్ అనమాట, బట్ ఈ ప్లేట్ తీసుకున్నాం. ఇది కూడా బాగుంది, డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 99 రూపీస్, ఇది కొంచెం బాగుందనమాట, వెయిట్ కూడా కొంచెం బాగానే ఉంది, అండ్ ఇది కూడా చాలా బాగుంది. సో ఈ 4 ఐటమ్స్ అనేవి షాపింగ్ చేశాను నిన్న. సో ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారిని రెడీ చేయాలి, కొంచెం అమ్మవారి పటం రెడీ చేయాలి. అండ్ ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది నాకు, సో ఐడియా ఏంటో మీకు చెప్తాను చూడండి. సో స్టీల్ బాటిల్, అంటే ఇప్పుడు మేము అన్నీ కొంచెం సిల్వర్ టైప్ మెటీరియల్స్ తీసుకున్నాం కాబట్టి స్టీల్ బాటిల్స్ అనమాట, ఇంట్లో ఉన్నాయి మా దగ్గర 2 స్టీల్ బాటిల్స్. దీనిలో కొంచెం వాటర్ ఫిల్ చేసాము బరువు కోసం, అండ్ లోపల ఇలా మామిడాకులు పెట్టాం. సో దీని లోపల ఇంకా ఫ్లవర్స్ పెడతాను ఇప్పుడు, రోజ్ ఫ్లవర్స్. అండ్ డెకరేషన్ మొత్తం అయిపోయాక కూడా మీకు చూపిస్తాను. సో రోజ్ ఫ్లవర్స్ పెట్టేసి ఇలా సైడ్కి పెట్టుకుంటే మనకి చాలా బాగుంది, మధ్యలో అమ్మవారి పటం వస్తుంది కాబట్టి ఇట్లా సైడ్కి. అండ్ ఇది ఇంకొక బాటిల్, దీంట్లో కూడా సేమ్ అలాగే, ఇది ఇక్కడ మామిడాకులతో ఉన్నామన్నమాట. సో మా దగ్గర ఇప్పుడు అరిటాకులు లేవన్నమాట, అరిటాకులు మరలాలు ఉంటాయి కదా, సో అవి లేవు కాబట్టి సో ఇది ఒక సింపుల్ ఐడియా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ కొంచెం అమ్మవారి డెకరేషన్ అయిపోయాక ఇక నేను కూడా రెడీ అవ్వాలి. సో ఈరోజు లంగావని కట్టుకుందాం అనుకుంటున్నాను. గెట్ రెడీ విత్ మీ అయితే షార్ట్స్లో వచ్చేస్తుంది, డోంట్ మిస్, అది కూడా చూసేయండి. అండ్ వీడియో నచ్చుండే వీడియోని లైక్ చేయండి, ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సౌమ్య స్పీక్స్.
నేనైతే డెకరేషన్ కొంతవరకు కంప్లీట్ చేసేసాను అండ్ ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. ఇక్కడ మా మమ్మీ అయితే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ చక్కగా డెకరేట్ చేసేసింది. ఇప్పుడు ఇంకా అమ్మవారిని రెడీ చేస్తుంది అండ్ మేము అలా అమ్మవారిని రెడీ చేసాము, చూసేయండి. ఇట్స్ బీన్ 3 years మేము వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో అంతకుముందు మేము వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళం కాదు అండ్ అలాగే మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరూ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోరు. కాబట్టి మాకు ఇది 3rd year మేము సెలబ్రేట్ చేయడం. అందుకే మేము కలశం పెట్టి పూజించము, జస్ట్ అమ్మవారి పటం పెట్టి అలా పూజ చేసుకుంటాము అండ్ అందరికీ వాయినాలు ఇస్తాము. ఈ ఇయర్ మా పూజ అయితే కొంచెం లేట్గా జరిగింది, బట్ ఎనీవేస్ చాలా బాగా జరిగింది. లేట్ అయిపోయింది అనుకున్నాము, బట్ మాకు చాలా బాగా అనిపించింది అనమాట పూజ చేయడం. మనం ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా కూడా ముందు వినాయకుడిని పూజించాకే ఆ పూజ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ముందు వినాయకుడికి పూజ చేయకుండా ఏ పూజ కూడా చేయకూడదు. సో మేము కూడా మా పూజని విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతోనే మొదలు పెట్టాను. సో అమ్మవారి ముందు చిన్నగా వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టి పూజించుకోవాలి. ఒకవేళ విగ్రహం కనుక లేకపోతే పసుపుతోని ముద్దలాగా చేసి దాన్నే గౌరీదేవిగాను ఇంకా వినాయకుడిగాను భావించి దానికి పూజ చేయొచ్చు. సో లక్ష్మీదేవి అమ్మవారికి గజము అంటే చాలా ప్రీతి, అంటే ఏనుగు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. సో మన ఇంట్లో ఏదైనా ఏనుగు బొమ్మలు ఉంటే అది అమ్మవారి పక్కన పెట్టి పూజించుకోవచ్చు అండ్ అదొక అలంకరణలాగా కూడా అనిపిస్తుంది. సో మా దగ్గర అయితే ఈ చిన్న ఏనుగులు ఉన్నాయి, వీటిని కూడా మేము అమ్మవారి పక్కన అలంకరించేసాము. ఇప్పుడు చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి 1 గ్రామ్ది లక్ష్మీదేవి రూపం ఉంటుంది, అది తీసుకొచ్చి అలంకరిస్తారు. అది కాకుండా మన ఇంట్లో ఏదైనా జ్యువెలరీ ఉంటే అది కూడా అమ్మవారికి వేసి మనం చక్కగా అలంకరించుకోవచ్చు. అమ్మవారు నిండుగా కనిపించేటట్టు చక్కగా అలంకరించుకోవాలి, అప్పుడే మనకు ఆ పూజ ఫీల్ అనేది వస్తుంది అండ్ ఇంట్లో కూడా ఆ డివైన్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే మనం వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి దూదితో చేసిన వస్త్రం కూడా అలంకరించాలి. మేమైతే ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఇలా డెకరేట్ చేసాము. మీకు మా డెకరేషన్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి. సక్సెస్ఫుల్గా హడావుడి లేకుండా చాలా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వాయనం ఇవ్వడానికి నేను రెడీ చేస్తున్నాము. ఫస్ట్ వాయనం అయితే అమ్మవారికి ఇస్తాము, తర్వాత ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇవ్వాలి. సో మా మమ్మీ నాకు ఇచ్చింది అండ్ అందరికీ ఇవ్వడానికి కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. సో దిస్ ఈజ్ హౌ ఐ గెట్ రెడీ. లంగావని కట్టుకుంటానని చెప్పాను కదా, సో లంగావని అయితే కట్టేసుకున్నాను. నాకు ఈ లుక్ చాలా బాగా నచ్చింది అండ్ గెట్ రెడీ విత్ మీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే లింక్ ట్యాప్ చేసి చూసేయండి. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీ వాయనం ఇవ్వబోతుంది నాకు. ఇంట్లో నాకు వాయనం ఇచ్చేశాక ఇంకా మా పక్కింటి ఆంటీ వాళ్ళని కూడా పిలిచి వాయనం ఇస్తుంది. అందరికీ వాయనం ఇచ్చేశాక అప్పుడు మా మమ్మీ భోజనం చేస్తుంది అనమాట.
ఇంతకీ మా వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అలాగే మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది, కుదిరితే ఆ వ్లాగ్ కూడా చేసి పెడతాను. సో స్టే ట్యూన్, కీప్ సపోర్టింగ్. వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సౌమ్య స్పీక్స్. I hope you like this video. See you all in the next video. Until then, take care. Bye bye.